అలసిన వానికి వర్డించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చ్ 18. వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అపోస్తుల కార్యములు 4:13. గొర్రెపిల్ల రక్తములో కడగబడిన వారందరూ మచ్చ డాగు లేక ఉందురు. పరలోకములోని దేవదూతలు కూడా వారిలో దోషమును కనుగొనలేరు. ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షకుడు! నీవు నిజంగా యేసుక్రీస్తు ప్రభువును నీ స్వంత రక్షకునిగా అంగీకరించిన ఎడల దేవుని ఆత్మ నిన్ను ఎప్పటికీ తన వానిగా చేసుకుని నీకు దైవ స్వభావమును అనుగ్రహించును. ఇది కేవలం దేవుని కృప ద్వారానే కలిగెను, కానీ ఏ మానవుడు కాదు. అందుచేతనే నీవెచ్చటికి వెళ్ళినను ప్రభు యొక్క మహిమతో ప్రకాశించదవు. ఒకసారి ఒక వ్యక్తి రోజా పుష్పముల పొద క్రింద నుండి కొంత మట్టిని తీసుకొనినప్పుడు రోజా పుష్పముల సువాసన ఆ మంటిలో నుండి వచ్చుట గమనించెను. అదేవిధంగా ఆయన పాదముల చెంత నీవు ఎంత సమయమును గడిపెదవో అంతగా నీ జీవితంలో ప్రతి భాగము ఆయన మహిమతో, సౌందర్యముతో, శక్తితో నింపబడును. ఈ భూమి మీద మన పరలోకపు పిలుపు ఇదే. ఈ భూమి మీద నీకు ఏ ఉద్యోగమైనా ఉండవచ్చును, కానీ ఆయన పరిశుద్ధత యొక్క సువాసన నీ మీద కనబడును. అంతేగాక దేవుడు మనలను ఎడతెగక నడిపించుదునని వాగ్దానం చేసెను. యెషయా గ్రంథం 58:11. ఈ ఏర్పాటు ప్రతి విశ్వాసికి కలదు. పాత నిబంధనలో కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే దేవుని మనస్సును గ్రహించగలిగేవాడు. కానీ ఇప్పుడు ప్రతి విశ్వాసికి ఆయన చిత్తము తెలుసుకొను ఆధిక్యత కలదు. యోహాను సువార్త 4:34, 6వ అధ్యాయం 38వ వచనం, 7వ అధ్యాయం 17వ వచనం, 8వ అధ్యాయం 28వ వచనం, 9వ అధ్యాయం 31వ వచనం. మనం ఆయన చిత్తము నెరిగి దాని ప్రకారం చేసిన యెడల ఆయన ప్రేమానురాగములను మనం పొందగలము. మత్తయి సువార్త 12:50, మార్కు సువార్త 3:35, లూకా సువార్త 8:21. వ్యక్తిగత, కుటుంబ, సంఘ అవసరతలలో దేవుని చిత్తమును తెలుసుకున్నట్లు ఆయన దేవుని మనస్సును బయలుపరచగోరుచున్నాడు. అప్పుడు ఆయన పరిమళము మన ద్వారా ప్రవహించును. దేవుని నడిపింపు ద్వారా ప్రతి పరీక్షలో నీవు విజయం పొందగలవు. నీ కొరకు సముద్రములో త్రోవ కలగజేయవాడును, వడిగల జలములలో మార్గము కలుగజేయవాడును ఆయనే. యెషయా గ్రంథం 43:16. ఆయన ప్రేమగల, నేర్పరితనము గల హస్తముల ద్వారా నీవు ఎట్టి అంధకారములో నుండి అయినను, లోయ నుండి అయినను సురక్షితంగా నడిపించబడదు. సాతాను యొక్క ఎదిరింపు నీకు తెలియకపోయినను, అంధకారము నిన్ను చుట్టుముట్టినను, ఆయన నడిపింపు ద్వారా నీవు ఆయన స్వరమును వినగలవు. భయపడకుము, ఇక్కడ కూడా మార్గం కలదు. ఇది అనుదినము ప్రతి గంట నీ యొక్క అనుభవము కాగలదు. ప్రైజ్ ది లార్డ్.